అద్దంకి నియోజకవర్గంలో దాతల సహాయంతో దివ్యాంగులకు ఇప్పటివరకు 167 ట్రై స్కూటీలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 7,000కు పైగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం నాడు అద్దంకి నియోజకవర్గంలోని ముప్పవరం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు 35 ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటివరకు 167 ట్రై స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పలు వ్యాపార సంస్థలు సిఎస్ఆర్ నిధులతో ట్రై స్కూటీలను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగుల నుంచి అప్లికేషన్స్ అందినట్లు మంత్రివర్యులు చెప్పారు. త్వరలోనే మిగిలిన వారికి కూడా ట్రై స్కూటీలను అందించనున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చి వెంటనే దివ్యాంగులకు పెన్షన్ 6,000కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నామని మంత్రివర్యులు అన్నారు. డిపార్ట్మెంట్ సోలార్ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇవాళ 35 మందికి ఇస్తున్నాం. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కానీ లేకపోతే ఎవరైనా బయట దాతల సహాయ సహకారం చేయడం కానీ ఇట్లాంటి అందరి దగ్గర కలిపి ఒక 132 మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు దాకా 167 మందికి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న దివ్యాంగులకు కానీ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి స్కూటర్లు ఇస్తున్నాం. ఇంకా కూడా మన దగ్గరకు ఇంకా ఒక 140 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉండవని చెప్పి ఇప్పుడు దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఎవరన్నా దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అంతే ఒకేసారి అందరికి ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు 35 మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 35 మందికి అట్లా 2-3 ట్రిప్పులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి. ఎందుకంటే చాలామంది వాళ్ళకి వచ్చింది మా రాలేదని ఆదుర్తా పడుతూ ఉంటారు. ఆదుర్తా పడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యున్సీలో దివ్యాంగులు ఎవరైతే స్కూటర్ నడవగలుగుతారో వాళ్ళు ఏంటంటే అసిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే మనకు దాతలు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ తీసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన వెహికల్ మీకు ఉపయోగపడాలి, ఉపయోగపడి మీరు నడపడానికి ఉపయోగపడాలి. మీకు నడపడానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఎందుకంటే కేవలం మీకు ఉన్న ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ వెహికల్ ఇస్తే మీరు వెళ్ళి పని చేసుకోవడానికి కానీ మీరు బజార్లకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ వస్తున్నారు.